హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్టీవీ. రేవంత్ సంపాదనలో రవ్వంత కాదు కొండంతగా మారారు. 7 తరాలు తిన్నా తరగని ఆస్తిని ఏడాదిలోనే దోచుకున్నారు రేవంత్ రెడ్డి అన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్. ఈ సంవత్సర కాలంలో ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు, ఒక్కటంటే ఒక్క మీరు చెప్పినటువంటి పథకం అమల్లోకి వచ్చిందా? ఏదైనా కనబడ్డదా? మొత్తంగా తెలంగాణలో ఇవల్ల ఆరోగ్యం పడకేసింది. దవాఖానలలో మందులు లేవు. గాంధీ ఉస్మానియా నుంచి మొదలుకొని గ్రామ స్థాయిలోని ప్రైమరీ సబ్ హెల్త్ సెంటర్ వరకు దవాఖానలలో మందులు లేవు, డాక్టర్లు లేరు, వైద్యం పడకేసింది. గురుకులాలు నాశనం అయిపోయినాయి, స్కూళ్ళన్నీ కథమైపోయినాయి. డ్రాప్అవుట్లు గురుకులాల్లోనే ఇంటర్మీడియట్ స్థాయిలో 40% డ్రాప్అవుట్లు పెరిగిపోయినాయి. ఇవాళ రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయినాయి, చేనేత కార్మికుల ఆత్మహత్యలు పెరిగిపోయినాయి. తెలంగాణలో కరెంటు చక్కగా వస్తలేదు, ఊళ్ళల్లో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇవాళ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ కూడా మొత్తం హైదరాబాద్లో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు కరెంటు కోతలతోని. ఇవాళ ఏం జరుగుతూ ఉంది తెలంగాణలో ఈ సంవత్సరం కాలంలో అంటే ఎవరికీ ఏం జరుగుతలేదు. ఒక రేవంత్ రెడ్డి గారి కుటుంబము, కాంగ్రెస్ కుటుంబం మాత్రం ఈ సంవత్సర కాలంలో మంచిగా కడుపు నిండా సంపాదించుకున్నారు. రాబోయే 7, 8, 9, 10 తరాల వరకు కూడా కూర్చొని తిన్న అరగనంత రేవంత్ అంటే మేము రవ్వంత అని విమర్శించేది. ఇవాళ రవ్వంత కాదు, ఆయన కొండంత అయిపోయిండు. అంత సంపాదించుకున్నాడు, బాగా సంపాదించుకున్నాడు. అడ్డగోలు అక్రమాలు, అడ్డగోలు అవినీతి కార్యక్రమాలతో ఇవాళ రవంత రెడ్డిలాగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన సంవత్సర కాలంలో తెలంగాణ ప్రజలకు ఒక ప్రాజెక్టు రాలే, ఒక సంక్షేమ కార్యక్రమం అమలు కాలే. కానీ ఈ రవంత రెడ్డి మాత్రం కొండంత రెడ్డి అయిండు. కోట్లాది రూపాయలు, 1000 కోట్ల రూపాయలు రియల్ ఎస్టేట్ వాళ్ళని బెదిరించి, ఫార్మా కంపెనీలను బెదిరించి, సినిమా ఇండస్ట్రీ వాళ్ళని బెదిరించి, వ్యాపారస్తులను బెదిరించి, అందరిని బెదిరించి ఢిల్లీకి పంపిస్తున్నాడు. ఈయన దాచుకుంటున్నాడు. దినదిన ప్రవర్ధమానమైనట్టు రేవంత్ రెడ్డి ఈ సంవత్సర కాలంలో మంచిగా బ్రహ్మాండంగా ఆయన ఆస్తులు పెరిగినాయి, ఆయన పెరిగిండు తప్ప తెలంగాణ పరిస్థితి నానాటికి దిగజారిపోయింది. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం సూటిగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి, ఇప్పటికైనా వ్యక్తుల మీద కక్ష మానుకో, వ్యవస్థను నాశనం చేసి పనులు బంద్ చేయి. తెలంగాణ రాష్ట్రం అనేది శాశ్వతంగా ఉండిపోయేది. ఇవాళ ముఖ్యమంత్రిగా నువ్వు శాశ్వతం కాదు, తెలంగాణ రాష్ట్రం శాశ్వతం, తెలంగాణ ప్రజలు శాశ్వతం. తెలంగాణ ప్రజానీకానికి ఏవైతే మీరు 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చిరో 400 రోజుల తర్వాత కూడా వాటిని అమలు చేసే పరిస్థితి లేకపోవడం నిజంగా దుర్మార్గం. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.